హలో అండి. పెనిన్‌లో పార్ట్ 10. ఆద్య అర్జున్‌ని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్ళింది. సెంట్రల్ హాస్పిటల్ అది. అర్జున్ అపాయింట్మెంట్ కోసం ఎంక్వైరీ చేసింది. ఒక 30 మినిట్స్ టైం పడుతుంది కూర్చోమని చెప్పింది రిసెప్షనిస్ట్. ఇద్దరు విజిటర్స్ కోసం అరేంజ్ చేసిన చైర్స్‌లో కూర్చున్నారు. వాళ్ళ టర్న్ వచ్చే వరకు. అర్జున్ అన్నాడు ఆద్యతో, "ఎందుకు ఆద్య ఇదంతా వృధా ప్రయాస? నాకున్న హార్ట్ ప్రాబ్లమ్‌కి క్యూర్ లేదని డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు. నువ్వు అనవసరంగా శ్రమపడుతున్నావు. నాకు ఎంతకాలం ఆయుష్ రాసి ఉంటే అంతకాలం బ్రతుకుతాను" అన్నాడు అర్జున్. అర్జున్, అది నీకెవ్వరూ లేనప్పుడు. నువ్వు అంత నిరాశగా మాట్లాడకు ప్లీజ్. నిన్ను నేను బ్రతికించుకుంటాను. నా ప్రాణాలు పణంగా పెట్టి అయినా సరే. నువ్వింకేమీ మాట్లాడకు. ఇక నుంచి నేను చెప్పింది వినడమే నీ పని. అర్థమైందా? అంది ఖచ్చితంగా. ఓకే మేడం అన్నాడు అర్జున్ వినయంగా. డాక్టర్‌తో నీ ప్రాబ్లమ్ ఏంటి అని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సరేనా? సర్లే పిలవని అన్నాడు. ఇంతలో అర్జున్ నేమ్‌తో పిలుపు వచ్చింది. మిస్టర్ అర్జున్ అని. వెళ్లారిద్దరూ డాక్టర్ కన్సల్టింగ్ రూమ్‌లోకి. డాక్టర్ శ్రీవాత్సవ్ నవ్వుతూ విష్ చేశాడు ఇద్దరిని. హలో మిస్టర్ అర్జున్. హలో డాక్టర్. హౌ ఆర్ యూ అర్జున్ అన్నాడు. డాక్టర్ శ్రీవాత్సవ్ నాట్ గుడ్. ఓకే ఓకే అందుకే కదా నా దగ్గరికి వచ్చారు అన్నాడు. డాక్టర్ రిపోర్ట్స్ చెక్ చేస్తున్నాడు. ఈలోపు అర్జున్ తన ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. కొంచెం స్ట్రెస్ తీసుకున్నా కానీ హార్ట్‌లో పెయిన్ వస్తుంది డాక్టర్. నేను కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు తెలిసింది నా హార్ట్ ప్రాబ్లమ్ గురించి. అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కానీ మధ్య మధ్యలో పెయిన్ వస్తూనే ఉంటుంది. ఈ మధ్య ఒకసారి చాలా ఎక్కువగా వచ్చింది. అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే ఉన్నాను. నన్ను పట్టించుకోవటానికి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. డాక్టర్ నేనొక అనాథని అన్నాడు అర్జున్. అప్పుడు సడన్‌గా ఆద్య అర్జున్ భుజం మీద చెయ్యి వేసి నొక్కింది. మెల్లగా అర్జున్ ప్లీజ్ అని. అప్పుడు చూశాడు శ్రీవాత్సవ్ ఆద్య వైపు. అర్జున్ కూడా మాట్లాడటం ఆపేశాడు. శ్రీవాత్సవ్‌కి ఆద్యని చూడగానే ఏదో గుర్తొచ్చింది. ఒక్క క్షణం ఆమెను చూస్తూ ఆగిపోయాడు. అర్జున్ డాక్టర్ అని పిలిచాడు ఒకసారి. పలకలేదు. మళ్ళీ రెండోసారి పిలిచేసరికి అప్పుడు పలికాడు. ఏమైంది డాక్టర్ అలా చూస్తున్నారు? అడిగాడు అర్జున్. ఈమె ఎవరు? మీకేమవుతారు? ఈమె పేరు ఆద్య. నాకు కాబోయే భార్య. ఇప్పుడు ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది ఈమె ఒక్కర్తే డాక్టర్. ఆద్య అనే పేరు వినగానే శ్రీవాత్సవ్‌కి ఏదో స్ఫురించినట్లు అనిపించింది. అసలు ఆద్యను తను ఎక్కడ చూశాడు? అప్పుడు గుర్తొచ్చిందతనికి. అయినా ఇదేంటి ఇతడు ఆద్యని తనకు కాబోయే భార్యగా పరిచయం చేస్తున్నాడు? అనుకున్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు నోరు విప్పింది ఆద్య. డాక్టర్ అర్జున్ కండిషన్ ఎలా ఉంది? అర్జున్‌కి నయమవుతుందా? అని అడిగింది. ఇప్పుడే నేనేమీ చెప్పలేను మిస్ ఆద్య. ముందు అర్జున్‌కి కొన్ని టెస్టులు రాసిస్తాను. అండ్ ఆల్సో ఈ స్కాన్ కూడా చేయించాలి. ఆ తరువాత రిపోర్ట్స్ చూసి ఏం చేయగలనో అనేది చెప్తాను అన్నాడు. ఓకే డాక్టర్. మీరు అర్జున్‌ని తప్పకుండా క్యూర్ చేయగలరు అన్న నమ్మకంతోనే మీ దగ్గరికి వచ్చాము. మీరే అర్జున్‌ని ఎలాగైనా బ్రతికించాలి డాక్టర్. అతడు లేకపోతే నేను బ్రతకలేను అంది. మిస్ ఆద్య డోంట్ బీ సో ఎమోషనల్. మీరు నా మీద నమ్మకంతో నా దగ్గరికి వచ్చారు. నేను నా శాయశక్తులా ప్రయత్నించి నా వల్ల అయ్యింది చేస్తాను. అర్జున్, ఆద్య ఇద్దరు డాక్టర్ కన్సల్టెంట్ రూమ్‌లో నుంచి బయటకు వచ్చారు. ఆద్య అంది అర్జున్‌తో, ఫేమస్ కార్డియాలజిస్ట్ అంటే నేనింకా చాలా పెద్ద వయసు ఉంటుందనుకున్నాను. ఇతడిది చాలా చిన్న వయసు అంది. అవునాద్య యంగ్ డాక్టర్ అన్నాడు అర్జున్. అర్జున్, ఆద్య రూమ్‌లో నుంచి బయటకు వెళ్ళగానే శ్రీవాత్సవ్ తండ్రికి కాల్ చేసి, నాన్నా ఆ అమ్మాయి పేరు ఆద్యనే కదా అని అడిగాడు. అవునురా ఆద్యనే. ఎందుకడుగుతున్నావు? అన్నారాయన. ఏం లేదు నాన్న ఊరికే డౌటొచ్చింది అని ఆలోచనలో పడ్డాడు శ్రీవాత్సవ్. పద అర్జున్ టెస్ట్‌ల కోసం బ్లడ్ శాంపిల్ ఇవ్వాలిగా. ఇద్దరూ కలిసి ల్యాబ్‌కి వెళ్లారు. శాంపిల్స్ ఇచ్చి స్కాన్ కోసం వెళ్లారు. స్కాన్ చేయించుకుని రిపోర్ట్స్ వచ్చేలోపు ఇద్దరూ లంచ్ చేసి వచ్చారు. రిపోర్ట్స్ వచ్చాయని తెలుసుకుని వాటిని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ఏం చెప్తారా అనే టెన్షన్‌తో ఆద్య అయితే
అప్పటికే దేవుణ్ణి తలుచుకోవటం ప్రారంభించింది మనసులో. రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ రూమ్‌లో అడుగుపెట్టిన వాళ్ళిద్దరినీ డాక్టర్ స్మైల్ చేస్తూ చూశాడు. డాక్టర్‌ని చూశాక ఆద్యకి మనసు కొంచెం తేలికపడింది. శ్రీవాత్సవ్ ఇలా చెప్పారు. అర్జున్, మీకు హార్ట్‌లో చిన్న రంధ్రం ఉంది. అది సరిగ్గా బ్లడ్ సర్క్యులేట్ అయ్యే చోట ఉంది. మీరు కొంచెం ఎమోషనల్‌గా లేదా బాధకి గురైనప్పుడు చాలా కొంచెం అందులో నుంచి బ్లడ్ బయటకు చిందుతుంది. అందువల్ల మీరస్సలు టెన్షన్ పడకూడదు. ఎప్పుడూ ప్లెజెంట్‌గా, హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఆద్య ఆత్రంగా చూస్తుంది డాక్టర్ వైపు. ఇంకా ఏం చెప్తారా అని. అప్పుడు చెప్పాడు శ్రీవాత్సవ్. అర్జున్, మీకు సర్జరీ చెయ్యొచ్చు. సర్జరీ అయ్యాక కొద్ది రోజులు జాగ్రత్తగా ఉంటే యూ విల్ బీ ఆల్ రైట్. డాక్టర్ చెప్పింది వినగానే ఆద్య కళ్ళలో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపించింది. థ్యాంక్స్ ఎలాట్ డాక్టర్. మీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను. అది ఆపరేషన్ అయ్యాక చెప్దురులెండి. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు డాక్టర్? మీరు మనీ అరేంజ్ చేసుకుని ఎప్పుడు వస్తే అప్పుడు మీకు ఆపరేషన్‌కి ముందు మళ్ళీ కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్. ఆపరేషన్‌కి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాడు డాక్టర్. చూడండి మిస్టర్ అర్జున్, ఈ ఆపరేషన్ చాలా రిస్కీ. అలాగే చేస్తే మాత్రం 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అలాగే డాక్టర్, తప్పకుండా. మీరు సందేహించకుండా ఎంతవుతుందో చెప్పండి అంది ఆద్య. 15 lakhs సర్జరీకి అవుతుంది. టెస్ట్‌కి అండ్ మెడిసిన్స్‌కి ఇంకో 3 lakhs వరకు అవుతుంది. టోటల్ 18 lakhs అరేంజ్ చేసుకోండి అన్నాడు శ్రీవాత్సవ్. ఆద్య మొహంలో ఆనందం ఊదేసినట్టు మాయమైపోయింది. డాక్టర్, ఇంకో దారి ఏదీ లేదా అని అడిగింది. ఎందుకు లేదు? ఆపరేషన్ చేయించుకోవడం మానేసి మెడిసిన్స్‌తో లైఫ్ లాంగ్ మేనేజ్ చేయాలి. అలా అయితే మాత్రం నేను లైఫ్ గ్యారంటీ ఇవ్వలేను. మీరు ఆపరేషన్ చేయించుకోపోతే మీ గుండె, గాలిలో దీపం రెండూ ఒక్కటే. ఆ భగవంతుడిని వేడుకోవడం తప్ప ఇక ఏమీ చెయ్యలేం అని నిష్కర్షగా చెప్పేశాడు. సో, మీరు మనీ అరేంజ్ చేసుకుని చెప్తే నేను సర్జరీకి రెడీ చేస్తాను అని చెప్పేసి నెక్స్ట్ అని అరిచాడు. ఇక అర్జున్ ఆద్యలను లేచి బయటకు వెళ్ళండి అనే అర్థంతో. ఇద్దరూ వాడిపోయిన మొహాలతో బయటికి వచ్చారు. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. అర్జున్‌ని తన రూమ్ దగ్గరికి తీసుకెళ్ళింది. అర్జున్, నీ దగ్గర మనీ ఏమీ లేదా అని అడిగింది. ఉంది కానీ అది సర్జరీకి సరిపోదు ఆద్య. నాకేమీ ప్రాపర్టీస్ లేవు కదా. ఓన్లీ జాబ్. ఆ జాబ్ మీద వచ్చే శాలరీతోనే ఫుడ్, రూమ్, మిగతా ఖర్చులన్నీ చూసుకోవాలి. నా దగ్గర ఒక 3 lakhs ఉన్నాయి సేవింగ్స్ అకౌంట్‌లో. మరెలా అర్జున్? నేను కూడా ఎప్పుడు నా శాలరీ అంతా అమ్మకి ఇచ్చేస్తాను. నా ఖర్చులకి కొంచెం ఉంచుకుంటానంతే. ఎలా అర్జున్? నీకెవ్వరూ తెలిసిన వాళ్ళు లేరా? మనకి హెల్ప్ చేసేవాళ్ళు? తర్వాత మెల్లగా తీర్చేద్దాం అంది. ఎలా తీరుస్తాం? నేను కొన్ని రోజుల వరకు జాబ్‌కి వెళ్ళడానికి ఉండదు. ఆద్య, వదిలే, సర్జరీ వద్దు. ఎంతకాలం ఉంటే అంతకాలం ఇలాగే ఉంటాను. ఏంటర్జున్ నువ్వు మాట్లాడేది? ఇన్ని రోజులు మనకి ఏదీ దారి లేదు. ఇప్పుడు నిన్ను బ్రతికించుకునే అవకాశం ఉండి కూడా ఎలా వదిలేసుకుంటాను? నో అర్జున్, నీకు ఎలా అయినా ఆపరేషన్ చేయించాలి. అయినా అర్జున్, నీకు నాతో కలిసి బ్రతకాలనే లేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు కదా! ఆద్య, నేనొక అనాథని. చిన్నప్పటి నుంచి ఆశపడటం, తరువాత నిరాశ మిగిలిపోవటం నాకు అలవాటే. నీతో కలల ప్రపంచం లాంటి ఒక జీవితాన్ని ఊహించుకున్నాను. అన్నీ మనం ఊహించుకుంటే సరిపోదు. నుదుటిన రాత కూడా ఉండాలి కదా! సరే అర్జున్, నాకు కొంచెం టైం ఇవ్వు. నేనే ఏదో ఒకటి చేస్తాను అంది. నువ్వు మాత్రం ఏం చేయగలవు? లేదు, నేను ఏదో ఒకటి చేస్తాను. సరే, నేనింక బయలుదేరుతాను. మళ్ళీ అమ్మ కాల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆద్య, మళ్ళీ వస్తావుగా? ఏంటి అలా అంటున్నావు? నిన్ను వదిలి వెళ్ళిపోతాననుకున్నావా? నిన్ను వదిలిన నాడు నా ప్రాణం పోయినట్టే. ఈ ఆద్య జీవోత్సవంగా మిగిలినట్టే. అంత పెద్ద మాటలు ఎందుకు ఆద్య? చాలా డల్‌గా ఉన్న అర్జున్‌ని ఒక్కసారి గట్టిగా హగ్ చేసుకొని నేనింకుంటాను. మరి నువ్వు జాగ్రత్త. బాయ్ అని చెప్పి ఇంటికి స్టార్ట్ అయింది. ఆలోచిస్తూనే ఉంది. ఏం చెయ్యాలా? అర్జున్ ఆపరేషన్‌కి మనీ ఎలా అరేంజ్ చెయ్యాలా అని. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్‌ని అడిగింది. లేదా ఆద్య,
ఏదో 1-2 లాక్స్ అంటే అరేంజ్ చేయగలం, కానీ అంత మనీ మా వల్ల కూడా కాదు అనేశారు. ఇక ఏం చేయాలో ఆద్యకు అర్థం కావడం లేదు. ఇంటికి వెళ్ళింది. వెళ్ళగానే ఎదురొచ్చింది ఆద్య తల్లి. ఆద్య, పద పద, రెడీ అవ్వు అంది. రెడీ అవ్వాలా? ఎక్కడికి? ఎందుకు? ఎందుకేంటి? నీకు పొద్దున్నే చెప్పా కదా మనం షాపింగ్ వెళ్ళాలని. అబ్బా అమ్మా, నన్ను కొంచెం ఊపిరి పీల్చుకోనివ్వు. ఇప్పుడే వచ్చా కదా ఆఫీస్ నుంచి, కొంచెం రిలాక్స్ అవ్వనియ్యి. నాకు కొంచెం కాఫీ కానీ ఏదైనా ఇస్తావా అంది విసుగ్గా. సరే, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేను వెళ్ళి నీకోసం ఏదైనా చేసి తీసుకొస్తాను అంది. అయినా ఇంకెన్ని రోజులు నా మీద విసుక్కోవటం? పాపం, పెళ్ళి అయ్యాక ఎవరిని విసుక్కుంటుంది పిచ్చి పిల్ల అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఆద్య ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళింది, కానీ బెడ్ మీద కూలబడిపోయింది. తల 2 చేతులతో పట్టుకుని కూర్చుండిపోయింది. ఎలా ఎలా ఏం చేయాలి? డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? పోనీ అమ్మకు అర్జున్ గురించి చెప్పి డబ్బులు అడిగితే అనుకుంది ఒక్క క్షణం. కానీ అమ్మ ఇస్తుందా? అసలు మనీ అడగాలంటే ముందు అమ్మకి అర్జున్ గురించి చెప్పాలి. ఏం చేయాలి? ఎలా అడగాలి అని టెన్షన్ పడుతుంది. ఈలోపు ఆద్య తల్లి పిలుస్తుంది. ఆద్య, నీకోసం జ్యూస్ చేసి తీసుకువచ్చాను అని. వస్తున్నా అమ్మా అంటూ బయటికి వచ్చింది తన రూమ్లో నుంచి. ఓ క్షణం అమ్మని అడిగేద్దామా అనిపించింది. అమ్మా అని పిలిచింది. అర్జున్ ఆపరేషన్ సంగతి ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.